ఈరోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేసినాను. అందరికీ నమస్కారము. ఈరోజు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఈరోజు ఉదయం 5 గంటలు నిద్ర లేసినా అన్నా కదా, కొంతసేపు ధ్యానం చేసుకొని కిందికి వచ్చేసి కిందంతా క్లీన్ చేసుకొని స్నానం చేసేసి ఇంకా దీపారాధన చేసేసుకొని ఇంకా మళ్ళీ ఈరోజు శివపార్వతుల కళ్యాణం అని చెప్పినా కదా 8వ తారీఖు. దాని గురించి కానీ మనం మాట్లాడుకున్నాము. తర్వాత వచ్చేసి మా అమ్మ మా నాన్న కానీ శివపార్వతుల కళ్యాణం చూడడానికి వచ్చినారు. మా అమ్మ మా నాన్న కొంచెం ఫోటో తీసి కానీ పెట్టినాను, చూడండి. మళ్ళీ వచ్చేసి శివపార్వతుల కళ్యాణం చాలా అద్భుతంగా జరిగింది. ఇంట్లో టిఫిన్ అంతా చేసి పెట్టేసి బాబుకు మా వారికి చేసి పెట్టేసి మా అమ్మ మా నాన్న వచ్చినారు. కొంతసేపు కూర్చొని మాట్లాడేసేసి ఇంకా బాబుకు మళ్ళీ లంచ్కి కానీ వంట చేసి పెట్టి బాబు వచ్చి దర్శనం చేసుకొని వచ్చేసినాడు. మాకు చాలా బాగా అద్భుతంగా జరిగింది. కైలాసం నుంచి భూలోకానికి శివపార్వతులు దిగి వచ్చి కళ్యాణం చేయించకుండా మేమంతా చూసేకి 2 కన్నులు చాలలేదు, అంత అద్భుతంగా జరిగింది. బాగా మా ఇంటి దగ్గర ఎంతో బాగా జరిగింది. సాయంత్రం గ్రామోత్సవం జరిగింది, ఎంతో బాగా జరిగింది. శివపార్వతుల కళ్యాణం అయినాక చిన్న పాట పాడినాను, అది కానీ మీ ముందుకు తెస్తాను, వినిపిస్తాను. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇంకా మరిన్ని బాగా వచ్చేసి భోజనం అయితే లడ్డు, బూందీ, మళ్ళీ చిత్రాన్నం, పులిహోర అంటారు, చిత్రాన్నం అంటారు. చిత్రాన్నము, వంకాయ, పప్పు, రసము, పెరుగు అన్నీ పెట్టినారు. శివపార్వతుల కళ్యాణం చూసి అద్భుతంగా కడుపు నిండా భోంచేసి మళ్ళీ సాయంత్రం గ్రామోత్సవంగా జరిగింది. నాకు వచ్చిన విధంగా కొంచెం తీసినాను. మీపై కానీ శివపార్వతుల ఆశీస్సులు ఉండాలనేసి భగవంతుణ్ణి కోరినాను. అందరం చల్లగా ఉండాలి, అందరిలో నేను ఉండాలని భగవంతుణ్ణి కోరినాను. ఈ విధంగా శివపార్వతుల కళ్యాణం జరిగింది. నాకు వచ్చినట్లు కొంచెం వీడియో తీసిన, మా వారికి డ్యూటీ ఉంది అందుకు నేను కొంచెం తీసినాను. ఏమన్నా తప్పులు ఉంటే క్షమించండి. చిన్న పాట వినిపిస్తా అన్నా కదా, అది కానీ వినండి. మరి వచ్చే అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి పరాశక్తి పాలయమాం. అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వరి ఆది పరాశక్తి పాలయమాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి ఆనందరూపిణి పాలయమాం. ఓం జగజ్జననీ మహాదేవరాణి త్రిలోకజననీ పాలయమాం. ఓం జగజ్జననీ మహాదేవరాణి త్రిలోకజననీ పాలయమాం. ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి దేవి మహేశ్వరి పాలయమాం. ఈశ్వరి శంకరి ఓంకారేశ్వరి దేవి మహేశ్వరి పాలయమాం. పరిపాలయమాం. అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయమాం. అంబ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయమాం. శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి దుర్గా సరస్వతి పాలయమాం. శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వరి దుర్గా సరస్వతి పాలయమాం.
అమ్మ పరమేశ్వరి అఖిలాండేశ్వర్ ఆది పరాశక్తి పాలయ మాం శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వర్ ఆనందరూపిణి పాలయ మాం పరిపాలయ మాం ఓం జగజ్జననీ మహాదేవరాని త్రిలోకజననీ పాలయ మాం ఓం జగజ్జననీ మహాదేవరాని త్రిలోకజననీ పాలయ మాం ఈశ్వరి శంకరి ఓంకారేశ్వర్ దేవి మహేశ్వరి పాలయ మాం అమ్మ పరమేశ్వరి అన్నపూర్ణేశ్వరి అజ్ఞాననాశిని పాలయ మాం శక్తి మహేశ్వరి అర్ధనారీశ్వర్ దుర్గ సరస్వతి పాలయ మాం పరిపాలయ మాం. నా పాట ఎలా ఉందో కామెంట్ పెట్టండి. మరి వచ్చేసి సాయంత్రం వచ్చేసి మళ్ళీ గ్రామోత్సవంగానే ఉండే, ఎలా తీసినానో కానీ చెప్పండి. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే మీరు చెప్పండి, ఇంకా నేను దిద్దుకుంటాను. గ్రామోత్సవానికి శివపార్వతులు బయలుదేరుతున్నారు. గురువైలకు అందరికీ హారతి ఇస్తున్నాడు స్వామివారు. అయ్యవారు వచ్చేసి హారతి ఇస్తున్నాడు. అందరూ డమరుకాలు మోగిస్తున్నారు. మా గ్రామోత్సవానికి శివపార్వతులు ఇంకా బయలుదేరుతున్నారు. మనము మరొక వీడియోలో కలుసుకుందాం.